నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను మనం చదువుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయం. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగునే నీకు మేలు కలుగును. అందరు దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు సమాధానము కలుగునుగాక, మీకు మేలు కలుగునుగాక. మానవ జీవితానికి అవసరమైంది సమాధానం. పీస్ లేకపోతే లైఫ్ బాగోదు. కుటుంబంలో సమాధానం లేకపోవటం, ఇంట్లో సమాధానం లేకపోవటం, ఆఫీసులో సమాధానం లేకపోవటం, తర్వాత మన జీవితంలో సమాధానం కోల్పోవడానికి చాలా విషయాలు ఉంటాయి. మనం రక్తస్రావం గల స్త్రీ గురించి ధ్యానించాం మంగళవారం ప్రార్థనలో. సమాధానం లేదు ఆవిడికి, అందుకనే దేవుడు నీకు సమాధానం ఇస్తాడని చెప్పాడు. పాపాత్ములైన స్త్రీకి దేవుడు చెప్పాడు నీకు సమాధానం కలుగును గాకని. దేవుని పీస్ నీకు రావాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుని సమాధానం అనుభవించాలి. పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో సమాధానం 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 అని రాశాడు. అప్పుడు దేవుని సమాధానం, అప్పుడు దేవుని సమాధానం, అప్పుడు దేవుని సమాధానం. ద పీస్ ఆఫ్ గాడ్, పీస్ విత్ గాడ్, గాడ్ ఆఫ్ పీస్. సమాధానకర్తకు దేవుడు సమాధానం ఇచ్చేవాడు. రెండవది మేలు కలుగును. మనందరికీ దేవుడు మేలు కలుగు చేయునుగాక. సర్వసాధారణంగా దేవుని సన్నిధిలో మనం ఎక్స్పెక్ట్ చేసింది మేలు కావాలి అనుకుంటాం. కీడు కలిగినా ఆరాధిస్తాం. మంచివాళ్ళు ఉన్నారు, నేను కాదంటలేదు. కీడైనా మేలైనా దేవుడికి పెట్టలేమే కాబట్టి దేవుడు చూసుకుంటాడు అనేవాళ్ళు ఉన్నారు. వినండి, మేలు కలగాల మీ జీవితంలో. దేవుడు నేను నీకు మేలు చేయడానికే నేను వచ్చానంటున్నాడు ఆయన. ఇర్మియా గ్రంథకర్త రాశాడు, కొన్ని చోట్ల యెషయా రాశాడు, కీర్తనలో ఉంది మేలు కలగడానికే అనేసి. మేలుకేగా అనేది కీడుకు కాదు. దేవుడు నీకు చేయను ఉద్దేశించిన కార్యాలు కొన్ని మేలుకే, కీడు అనుకోవద్దు. సో దేవుడు మనకు ప్రతిదీ కూడా, కష్టంలో కూడా మేలు దాచుంచుతాడు, వ్యాధిలో కూడా మేలు దాచుంచుతాడు. శ్రమనందుట నాకు మేలుంది. కాబట్టి దేవుడు ఈ దినాన్ని మేలు కలుగు చేయునుగాక. నా ఉద్దేశం ఏంటంటే మీకు అందరికీ దేవుడు సమాధానం, మేలులు ఇవ్వాలి. చాలామంది కుటుంబాల్లో సమాధానం లేదు, చాలామంది కుటుంబాల్లో లేదు. నో హ్యాపీ, నో పీస్. గొడవలు, మాట్లాడుకోపోవటం. తండ్రి అంటే కొడుకోటి అంటున్నాడు, కొడుకోటి అంటే తండ్రి ఒకటి అంటున్నాడు, భర్త ఒకటి అంటే భార్య ఒకటి అంటుంది, భార్య ఒకటి అంటే భర్త ఒకటి అంటున్నాడు, అత్తోటి అంటే కోళ్ళు ఒకటి అంటుంది, అక్క అంటే చెల్లి ఇంకోటి అంటుంది, అన్న అంటే తమ్ముడు ఇంకోటి అంటున్నాడు, తోటికాళ్ళు ఒకటి అంటే ఇంకో తోటికాళ్ళు ఒకటి అంటుంది. సమాధానం లేదు, వీధిలో సమాధానం లేదు, ఇంట్లో సమాధానం లేదు. నా ఉద్దేశం మీరంతా హ్యాపీగా ఉండాలని. సమాధానం ఉంటేనే హ్యాపీనెస్ వస్తుంది. పీస్ఫుల్ లైఫ్ కోరుకుంటాం. మేలు కలగాలి మీకు. సమాధానమును మేలును దేవుడు మీకు కలుగు చేయునుగాక. అది నా ప్రసంగం. అది మేలు కలగాలి మీకు. బాగానే ఉంది. మేలు ఎలాగొస్తుంది, సమాధానం ఎలాగొస్తుంది అని అంటే ముందు వచనం చదువుకోవాలి. 21వ వచనం స్టార్టింగ్లో ఏముందమ్మా? ఆయనతో సహవాసము చేసిన యెడల. అమ్మా, ఎవరితో సహవాసం? ఎవరికి సమాధానం? ఆదివారం వచ్చి కనపడి వెళ్ళిపోయిన వాళ్ళు కాదట, శుక్రవారం కూడా కనపడిన వాళ్ళు కట, సహవాసం చేసిన వాళ్ళు కట. ఇప్పుడేమ్మా దేవునితో సహవాసం అంటే ఏంటండి? దేవునితో సహవాసం అంటే ఏంటి? ఆయన అంటే దేవుడు. అక్కడ ఎలిఫజ్ మాట్లాడుతున్నాడు, ఈజ్ నాట్ అప్లికబుల్ యోబుకి. ఇది అప్లికబుల్ కాదు, కానీ మనకు అప్లికబుల్. మనలాంటి వాళ్ళకి ఇది యోబుకి అనుకుని ఆయన రాశాడు.
కానీ ఒక మంచి మాట రాశాడు, అది చాలా నచ్చింది నాకు. ఎలీఫజు ఉద్దేశం మంచిదే, కానీ అది యోబుకి చెందదు. మనకి దేవుని ఎరిగిన వారికి, దేవుని సమాధానం కావాల్సిన వారికి చెందుద్ది. ఏంటి సార్ అని అంటే, ఆయనతో సహవాసం చేయండి. ఏమండో, ఎంతమంది ఆయనతో సహవాసం చేస్తున్నారు? దేవునితో సహవాసం. నీ ఫెలోషిప్ ఎవరితో? నీ సహవాసం ఎవరమ్మా? నీ ఫ్రెండ్షిప్ ఎవరితో? సహవాసం అంటే ఆయనతో మమేకమైపోవటం, మింగిల్డ్ అంటారు ఇంగ్లీష్లో. ఆయనతో కలిసిపోవటం, ఆయనలో జీవించటం. ఇంకా చెప్పాలంటే నీవు ఆయనలో, ఆయన నీలో. సహవాసం. దేవునితో సహవాసం చేసేవారికట మేలు కలుగుతుందట. దేవునితో సహవాసం చేసేవారికట సమాధానం దొరుకుతుందట. దేవునితో సహవాసం, ఎంతసేపు దేవునితో సహవాసం చేస్తే అంత బ్లెస్సింగ్. సహవాసం అంటే ఆయనతో గడపటం. మనల్ని దేవుడు కోరుకునేది ఒకటే, నాతో సహవాసం చేయండి. ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరమని మీకు తెలియదా? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఈ లోక స్నేహం అది దేవుని దృష్టికి వైరమది. లోక స్నేహానికి ఎక్కువ సమయం ఇస్తున్నావు. ఎవరితో నీ స్నేహమమ్మా? ఈ రాత్రి ఎవరితో మీ సహవాసం అండి? ఇంగ్లీష్లో సామెత ఉంటుంది, నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు, అప్పుడు నువ్వు ఎవరో చెప్తాను. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు చెప్పు, నీ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తానన్నాడు. ఏ గూటి పక్షి నీ సహవాసం ఎవరిది? ఏ గూటి? దేవునితో సహవాసమా? మన సహవాసం ఎవరితోటి? మొదలు కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను ఆ తన కుమారుని సహవాసమునకు నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎవరి సహవాసాన్ని పిలిచాడండి? చదవమ్మా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవునితో తన కుమారుని సహవాసము. యేసుక్రీస్తు మన సహవాసం. ఎవరితో నీ సహవాసం అంటే ప్రభువుతో సహవాసం. నీ సహవాసం నాకుంటే చాలు, నీతో స్నేహం ఉంటే చాలు. కానీ యేసయ్యకు ఒక్క క్షణం కూడా ప్రార్థన చేయదంట ఈ పాట పాడిన వాళ్ళు. నువ్వు కదమ్మాయి, మాకు జనరల్గా చెప్తున్నా. మనం పాటలు మాత్రం పాడతాం, కానీ నీతో స్నేహం, నీతో సహవాసం దేవునికి పాట పాడేస్తాం. స్నేహం లేదు. దేవునితో స్నేహం. దేవునితో మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే ఆయన సహవాసం చేయడానికి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మేము చూచిన దాన్ని, విన్నదాన్ని మీకు తెలియజేస్తున్నాం. మన సహవాసం అయితే, అమ్మ సంగమా, మన సహవాసం, మనంతా సహవాసం, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు ప్రభుతో కూడా ఉంది. మన సహవాసం ఎవరితో ఉంది? దేవుడితోటి, దేవుని కుమారుడైన తండ్రితోటి, పరిశుద్ధాత్మ యందలి సహవాసం. ఇంగ్లీష్లో యూనియన్, కమ్యూనియన్, యూనియన్ విత్ గాడ్. దేవునితో యూనియన్ అయిపోవటం, ఆయనతో ఏకమైపోవటం సహవాసం అంటే. ఆయనను కలిగి జీవించటం సహవాసం. ప్రియ దేవుని బిడ్డలారా, మన సహవాసము దేవునితో ఉండాలా. ఎంతమంది మీ సహవాసం? ఇప్పటికే నేను 3-4 రెఫరెన్స్లు ఇచ్చాను. మన సహవాసము యేసు ప్రభుతో, మన సహవాసము దేవుడితో. అదే రీతిగా మన సహవాసం ఎవరితో అంటే అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. అపొస్తలుల బోధలోను ఎక్కడ విశ్వాసం ఉందా? సహవాసం. మన సహవాసం. సహవాసం అంటే సంఘంతో సహవాసం, దేవుడితోటి సంఘంతో సహవాసం. అమ్మా, మన సహవాసం ఎవరితో సహవాసం చేస్తున్నాం? సంఘంతో. మన సహవాసాన్ని వదిలిపెట్టి ఇంకో సహవాసంకి వెళ్ళకూడదు. ఇది మన సహవాసం. ఇది దేవుడు ఏర్పాటు చేసిన సంఘం. ఇది దేవుడు ఏర్పాటు చేసిన సహవాసం. ఇది అయ్యగారు మరి దైవజనుల ద్వారా ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ సహవాసము. పరిశుద్ధులతో నీ సహవాసం ఉండాలి. ఇది పరిశుద్ధ సంఘం. ఆది సంఘము
ఎవరితో సహవాసం చేశారంటే అంధులతో సహవాసం చేయలేదు, పాపులతో సహవాసం చేయలేదు, దుర్మార్గులతో సహవాసం చేయలేదు, దుష్టులతో సహవాసం చేయలేదు. దేవుని సంఘముతో బాప్తిసం పొందిన వ్యక్తి పడిపోకుండా ఉండాలంటే, దేవుని నమ్ముకున్న వ్యక్తి మండుతూ ఉండాలంటే, దేవుని భక్తి కలిగిన వ్యక్తి ఆశీర్వాదం పొందుకోవాలంటే సంఘ సహవాసం ముఖ్యం. నీకు 2 సహవాసాలు ఉండకూడదు, అది దేవుని ఉద్దేశం కాదు. 1 చర్చ్, 1 గాడ్, 1 చర్చ్, 1 పాస్టర్, అంతే. ఒకే దేవుడు ఒక్కడే, సంఘం ఒకటే, ఆత్మ ఒక్కటే, సహవాసం కూడా ఒకటే. రకరకాల సహవాసాలకు తిరిగి రకరకాల బోధలు వినకూడదు. అపొస్తలుల బోధ, ఇక్కడ దేవుని వాక్య బోధ నుంచి నడుస్తున్నావు. నువ్వు సహవాసమునందు ఎదగాలి. ఎప్పుడు మేలు కలుగుతుందంటే నువ్వు ఆయనతో సహవాసం చేస్తే, దేవునితో సమయాన్ని గడిపితే, దేవునితో వాక్యానుసారంగా జీవిస్తే నీవు ఆశీర్వదించబడతావు. సహవాసం చాలామంది ఎవరెవరితో సహవాసం చేస్తున్నారంటే 106వ కీర్తనలో 35వ వచనం చూడండి. 106వ కీర్తన 35వ వచనం ఏముంది అక్కడ? అన్య జనులతో సహవాసం చేసి ఏమా కిడమేల. ఎవరితో సహవాసం? అన్ని జనులతో సహవాసం అంట. కొంతమంది సహవాసం ఎవరితోటండి? అన్ని జనులతో సహవాసం చేస్తున్నారటి. అన్ని జనులతో నీకేం సంబంధం అమ్మా? క్రీస్తుకును విశ్వాసికిని సహవాసం ఎక్కడదే? కుదరదు. నీ సహవాసం దేవుడితో ఉంటే నీకు సమాధానం. నీ ఇంటికి సమాధానం లేకపోవడానికి కారణం దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వట్లా, దేవుని దగ్గర గడపవలసిందిగా గడపట్లా, దేవునితో ప్రార్థన చేయవలసిందిగా ప్రార్థన చేయట్లేదు. మనం ఆయనతో సహవాసంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వారు అన్ని జనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకున్నారంట వీళ్ళు. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనంలో ఎవరితో సహవాసం చేస్తున్నారు వాళ్ళు? జ్ఞానులు సహవాసం చేయవారు 6 నెలలు. జ్ఞానులతో సహవాసం చేసేవాడు ఏమవుతాడంట? జ్ఞానం గలవాడు అవుతాడంట. లాస్ట్ బెంచ్లో కూర్చున్నవాడు లాస్ట్ బెంచే. ఫస్ట్ బెంచ్ వాడు ఎందుకు ఫస్ట్ బెంచ్లోకి రాడాడు? చెప్పండి నాకు. మీరు ఎందుకు లాస్ట్ బెంచ్లో కూర్చుంటున్నారు? ఇప్పుడు కాదు, స్కూల్లో. చెప్పండి నాకు. లాస్ట్ బెంచ్కి వెళ్ళిపోతున్నాడు కుర్రోడు అంటే అర్థం ఏంటి అంటున్నాను. ప్రశ్న ఎక్కడ మీద అడిపోద్దో, ఏం అడుగుతాడో మళ్ళీ సమాధానం చెప్పాలి. మీరు లాస్ట్ బెంచ్గా ఉండదు, ఫస్ట్ బెంచ్లో కూర్చోండి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, జ్ఞానులతో సహవాసం చేసేవాడు జ్ఞానవంతుడు అవుతాడు. మూర్ఖులు సహవాసం చేసేవాడట ఏమవుద్ది? చెడిపోనమ్మా. మీ సహవాసం ఎవరితోటండి? ముందు చెప్పాను, అన్ని జనుల సహవాసం కుదరదు. రెండవది ఎవరు? మూర్ఖుల సహవాసం. బాబు చదువుకునే కుర్రోళ్ళు మీరు ఎవరు ఫ్రెండ్షిప్? ఎవరు బాబా? క్రికెట్ ఆడేవాళ్ళ? ఆడు సెల్ ఫోన్ ఆడుతాను, నేను ఆడుకుంటాను. మీ ఇద్దరు సహవాసం అదే. మరి ఆడుకునే వాళ్ళందరూ సహవాసం ఏది? సెల్ ఆడుకునే వాళ్ళందరూ చోట కూర్చుంటారు, చదువుకునే వాళ్ళందరూ ఓ చోటుకి వెళ్ళిపోతారు, ప్రార్థన చేసుకునే వాళ్ళందరూ. ఎవరితో నీ సహవాసము? దేవుని సమాధానం పొందాలంటే, మేలు కలగాలంటే జ్ఞానుల సహవాసము జ్ఞానాన్ని ఇస్తుంది, పరిశుద్ధుల సహవాసము పరిశుద్ధతనిస్తుంది, దేవునితో సహవాసము మేలు కలుగు చేస్తుంది. ఎందుకు సహవాసాన్ని వదిలి వెళ్ళిపోతావు? ఎందుకు? సహవాసం ఎక్కడ కూడుకుంటుందో వాళ్ళు ఇంటింటా కూడుకుంటున్నారు. సహవాసం అక్కడ, మన సంఘం కూడుకుంటుంది అక్కడ. మంగళవారం నువ్వు కూడుకోవాలి, నీకు అంటుకుంటుంది అక్కడ కొద్దిగా ఆత్మ, పరిశుద్ధాత్మ, అభిషేకము, ఉజ్జీవము రగులుద్ది. ఎందుకు కూడుకోట్లా? సహవాసానికి వేరుగా ఉండి మీరేం చేయలేరు. దేవునితో సహవాసం అది. దేవునితో సహవాసాన్ని ఎలా బిల్డప్ చేసుకోవాలి మనం? దేవునితో గడపడం, దేవుని సన్నిధిలో గడపడం. అందుకనే 84వ కీర్తనలో ఒక మాట అన్నాడు. 84వ కీర్తన 10వ వచనం చదవండి. 10వ వచనం. నీ ఆవరణములు ఒక దినము గడుపుట కంటే
భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నేను భక్తిహీనులాగా ఇంట్లో సమయం గడపడం నాకు ఇష్టం లేదు. భక్తిహీనులు గుడారాల్లో ఉంటారట, భక్తిహీనులు దేవుని మందిరానికి రారట, భక్తిహీనులు కాలక్షేపం చేసుకుంటారట, భక్తిహీనులు సహవాసం వద్దు. ఎవరితో నీ సహవాసం? అన్యులతో సహవాసం చేయకూడదు, మూర్ఖులతో సహవాసము ఏంటమ్మా వదిలేసింది. సామెతల గ్రంథం 13వ అధ్యాయం. మూర్ఖుల సహవాసం ఎక్కడ తీసుకెళ్తుంది? మూర్ఖుల సహవాసము, మూర్ఖుల సహవాసం చేయకండి. మూర్ఖుడురా, ఆడితో వస్తే నీకు స్నేహం ఏంటి? మూర్ఖులతో సహవాసం. నేను అదే చెప్తాను. 6 నెలలు స్నేహం చేస్తే, ఈ డైలాగ్ తెలుసు కదమ్మా, 6 నెలలు స్నేహం చేస్తే వారే, మరి 6 నెలలు స్నేహం చేస్తే వారు వీరు అవుతారు కదా. మీతో 6 నెలలు స్నేహం చేసినప్పుడు పరిశుద్ధులు అయిపోవాలి కదా. మీరు వారు అవుతున్నారు కానీ వారు వీరు అవ్వట్లేదు. ఇటీ నా పాయింట్లో అర్థమైంది మీకు? 6 నెలలు స్నేహం చేస్తే వాళ్ళు అన్యులు అయిపోతున్నారు, మీరు రైటే. మరి మీరు పరిశుద్ధులు కదా. 6 నెలలు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు వాళ్ళ ప్రభువులోకి వస్తున్నారు, మీరు వాళ్ళ కలిసిపోతున్నారా? మీ స్నేహం అంత గొప్పదే, మీ పవర్ అలాగ ఉందన్నమాట. జాగ్రత్త. మన భక్తిహీనులలో కంటే దేవుని సన్నిధిలో దేవునితో గడపడం నాకు ఇష్టము అంటాడు. దేవుని సన్నిధిలో పొందు, నీతో పొందు, నాకైతే దేవునితో పొందు ధన్యకరము అంటే 74 కీర్తన అనుకుంటా. నాకైతే దేవునితో పొందు ధన్యకరం. మైసెల్ఫ్. ఎందుకు నువ్వు ఆశీర్వాదం పొందాలంటే తమ్ముడు, ఎన్ని దీవెనలు పొందాలంటే, మేలు కలుగునుగాక, నీకు సమాధానం కావాలంటే దేవునితో సహవాస దోషం వస్తుంది. దేవుని దగ్గర గడపాల్సిన సమయం గడపకపోవటమే సహవాసం లేకపోవటం. దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వట్లేదు. రోజులో ఎంతసేపు దేవునితో సహవాసం చేస్తావు? మై క్వశ్చన్. ఎంతసేపు దేవునితో సహవాసం చేస్తారండి మీరు? అరగంట, 10 నిమిషాల? ఏమా దేవునితో సహవాసం ఎంత అంటున్నాను? దేవునితో మీరు ఎంతసేపు గడుపుతారు టైము? రోజుకో గంట, మిగిలిన 23 గంటలు దేవుని పక్కనెట్టేస్తారా? 1 గంట లేకపోతే 2 గంటల? అది కూడా లేదులే కొంతమందికి. ఆ గంట కూడా లేదు. అంత ఆఫీసు, బిజినెస్, ఇంటి పనులు, బజారు, బోడి పనులు ఉన్నాయి. దేవునితో టైం స్పెండ్ చేయడానికి టైమే లేదు కొంతమందికి. బోల్డ్ సమయం ఉంటుంది. ఎంత సమయం దేవునికి కేటాయించావు ప్రార్థన చేసుకోవడానికి? అసలు దేవునితో సహవాసం అంటే ఏంటో తెలుసా? ఆ కింద వచనంలోకి వెళ్తే ఆయన ఒక మాట అన్నాడండి, యోబు గారు. 24వ వచనం. మంటిలో నీ బంగారమును, ఏటురాళ్ళలో ఓఫీరు సువర్ణమును పారవేయము, అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తునియందు నీవు దేవుని తొట్టు నీ ముఖమును ఎత్తిదవు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండు వింటున్నారు? ఇది నీ బంగారము, ఓఫీరు సువర్ణం. ఓఫీర్ అంటే ఒరిజినల్ 24 క్యారెట్లు బంగారం మీద అంటారు కదా. హాల్ మార్క్ ఉండాలా? గోల్డ్ మీద ఏం మార్క్ ఉండాలమ్మా? నేను చెప్పింది కరెక్టేనా? 24 క్యారెట్లా ఏంటి అంటారు కదా, ఏం మార్క్ ఉండాలండి? గోల్డ్ అట. మీరు వేసుకున్న బంగారాన్ని తీసిపారేయ్. అయ్యి బాబోయ్, ఇది జనంలో జరగదు నాయన. నీ బంగారమును తీసిపారేయ్. ఇంకేమన్నాడు? ఓఫీర్ బంగారాన్ని తీసేయి. ఓఫీర్ అంటే ఒరిజినల్ బంగారం అంట. ఆ రోజుల్లో దొరికేది 7 రాళ్ళు బంగారం. ఈ బంగారాన్ని తీసేస్తే దేవుడితో 1 గంట కాదు, 2 గంటలు కాదు, బంగారం వేసుకున్నట్లుగా ఈ బంగారం తీసేస్తే దేవుడే నీకు బంగారంగా ఉంటాడట. మీ బంగారం ఎంత ప్రేమిస్తావో, బంగారం ఎంత బాగా ధరించుకుంటావో, బంగారం ఎంత బాగా ఉంచుకుంటావో, ఈ బంగారం కాదు కానీ దేవుడే నీకు బంగారం. అప్పుడు సర్వశక్తులు ఆల్మైటీ నీకు అపరంజి అంటే ఏంటి? బంగారం. అపరంజిగాను, ప్రశస్తమైన వెండిగాను, బంగారముగాను, వెండిగాను నీకుండును. దేవునికి స్తోత్రం. దేవుడే నీ బంగారం. ఇంకెవడు బంగారం? ఆ బంగారం ఈ బంగారం వద్దు. నా బంగారం ఈ బంగారం ఎస్ఎంఎస్లు కాదు. మన బంగారం ఎవరు? దేవుడే నీకు బంగారం. దేవునికి స్తోత్రం. అంటే దాని అర్థం ఎందుకు రాశాడంటే, పాత నిబంధనల కాలంలో కూడా బంగారం చాలా ప్రియమైంది.
ఈ స్టోన్స్లో ప్రముఖమైన స్టోన్ ఏదంటే, ఈ లోహాల్లో ప్రముఖమైన లోహం ఏదంటే బంగారం. హైయెస్ట్ దానికి తర్వాత వెండి. దేవుడు నీకు వెండిగాను, దేవుడు నీకు బంగారంగా ఉండాలంటే ఈ లోక వాటిని ప్రేమించకు, ఈ లోక బంగారాన్ని కాదు. దేవునికి బంగారం, ఈ బంగారాన్ని ప్రేమించి దేవుని పక్కనట్టేస్తాం. పోయిన వారం ఎవరో ఇంత పొట్లం వేశారు. ఏంట పొట్లం నిప్పి చూస్తే అందులో ముక్కులు చెవులు వేసి చర్చ్ కోసం అని రాసి పడేశారు. వాడపాలెం చర్చిలో, ఇక్కడ కాదు, ఎవరా అనుకోండి, ఇక్కడ కాదు, అక్కడ ముక్కులు చెవులు వేశారు. ఎవరికా సమర్పణ వచ్చిందో నాకు ఇప్పటికీ పేరు రాయలేదు. పేరు రాయలేదు. వాళ్ళు బంగారాన్ని తీసి దేవుడికి ఇచ్చేశారు. ఎక్కడో జ్ఞానులు కాదు, మన చర్చిలో జ్ఞానులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడే వారికి బంగారం, దేవుడే వారికి వెండి. ఎవరిచ్చారో తల్లి ఎవరో నాకు తెలియదు, కానీ ఆ పొట్లం కట్టి చర్చ్ కోసం వాడండి అని చెప్పి పొట్లం కట్టి పేరు రాయకుండా వేసేసింది. అందులో ఈ చర్చిలో వచ్చిందండి అంటున్నారు మా వాళ్ళు, కానుకలు లేకపోతే. ఏంటిదిబా, ఎంత సమర్పణగా ఉన్నారా చర్చిలో, ఎంత ఆత్మపూర్ణులు ఉన్నారా. అసలు దేవుణ్ణి వారు సొంతం చేసుకుంటున్నారు, దేవుడి కొరకు సహకారం. అప్పుడు ఆయన నీకు వెండిగాను. అసలు దేవుడు ఎలా ఉంటాడంటే, నువ్వు ఒక గంట సేపు గడపడం కాదట. బంగారం ఎంతసేపు ఉంచుకుంటాం మెడలోని, ఎంతసేపు బంగారం తీయడానికి ఇష్టపడరు మీరు. అసలు బంగారం తీయడానికి ఇష్టపడతారు అసలు? ఎప్పుడు అలా నగనగలాడుతూ, నగలన్నీ కూడా నెగనెగలాడుతూ, అవసరమైతే దానికి ఏం పెట్టాలా, ఏంటమ్మా, మిరుగా ఏం పెడతారు, మొత్తం మీద అన్నీ పెట్టించి, దేవునికి స్తోత్రం, నా చేతికి ఏ బంగారాలు లేవు, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. పాపం ఒక ఆయన బంగారు పొంగరం చేయించి ఇచ్చాడు, పంటలు బాగా పండాయని. అది పట్టుకెళ్ళి చర్చ్ కోసం అమ్మేసాను. అలా ఎంత బాధపడిపోయారు వాళ్ళు. ఇదేంటి, మాకు చెప్పొచ్చు కదా, డబ్బు ఏది మేము ఇస్తాం కదా, ఉంగరం సెంటిమెంట్ మాకు అని గొడవెట్టిస్తున్నాడు. నేను అమ్మేసాను, ఇంకేం చేయను. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇది నేను పెట్టుకున్న దానికి ఎందుకని, దేవుడే నా బంగారం అయినప్పుడు, పాస్టర్ గారు మీరు ఎందుకు పెట్టుకోరంటే, దేవుడే నా బంగారం, ఆయన నాకు బంగారంగా, ఆయన నాకు వెండిగా. ప్రియులారా, దేవుడు బంగారం కంటే సర్వశక్తిమంతుడు. అది నేను చెప్పేది. ఇక్కడ యోబు గ్రంథకర్త ఎలీఫజ్ ఏం చెప్తున్నాడంటే, ఈయన బంగారంలాగా ఉంటాడు నీకు, అంతగా దేవుని కలిగి ఉండు, అంతగా దేవునితో సహవాసం చేయి. ప్రేమించడం తప్పు కాదు, వేసుకోవడం తప్పు కాదు, ఓకే వేసుకోండి, ఉంచుకోండి. కానీ నేను ఏమడుగుతున్నానంటే, బంగారం కంటే గొప్ప యేసయ్య నీకు బంగారంగా ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. అంటే నిత్యము ఆయన నీతో ఉండాలి. బంగారం ఎలా ధరించుకుంటామో ఆయన బంగారము వలెను, అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగానుందును. అప్పుడు నువ్వు సర్వశక్తుని యందు, బంగారం అందు ఆనందించడం కాదు, అది కాసులు ఉన్నాయని ఆనందం కాదు, యేసయ్యే నా బంగారం అని ఆనందించాలంట. దేవునికి స్తోత్రం. బంగారం నిన్ను రక్షిస్తుందా? వెండి నిన్ను రక్షిస్తుందా? వెండి బంగారముల వంటి ఎక్కడుంది? మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపడలేదు కానీ నిష్కలంకమును నిర్దోషమైన యేసు రక్తముతో. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది. అమ్మా, ఏంది వెండి బంగారాలు వంటి ఏముందమ్మా ఇక్కడ? ఏ బంగారం? వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు వెండి బంగారాలు మనం విమోచించలేవు. ఆ వస్తువులు బంగారు తాపడం చేసి మనం రక్షించలేవు. మనకే యేసయ్య బంగారం కంటే ఎక్కువ. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ముందుకెళ్ళిపోతున్నాను. మనము దేవునితో సహవాసం చేయటం. చాలామంది దైవ సహవాసాన్ని పోగొట్టుకుంటున్నారు. దేవుని మూర్ఖుల సహవాసము 24వ అధ్యాయం సామెతల గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనంలో, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం, దేవుని సహవాసం అనేసి ఎక్కడ తిరుగుతున్నావు? దుర్జనుల యొక్క సహవాసము కోరకము. ఏమొద్దమ్మా? మత్సర పడకము. వారి దుష్టుల సహవాసము, దుర్జనుల సహవాసము, దుష్టు సాంగత్యము. 1 కొరింథీ 15:33లో దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతాది. ఎందుకు దేవుడు అన్నాడంటే, దుష్టులు సహవాసం చేస్తే నీ కొడుకు నీ కూతురు చెడిపోతారు.
నువ్వు దుష్టులతో చాటింగ్ చేస్తుంటే నువ్వు అలాగైపోతావు. ఈ మధ్యలో నాకు వేరే రకంగా నాకు అలవాటు అవుతుంది. రాంగ్ ఫెలోషిప్, అది రాంగ్ సహవాసం. ఈ మధ్యలో నాకు స్నేహం పెరిగింది పలానా వాళ్ళతో. ఈ మధ్యలో నాకు నీకు పెళ్ళై పిల్లలు ఉండగా వేరే వాళ్ళతో నీకు స్నేహం ఏంటి? నీ కుటుంబంతో సహవాసం ఉంటుండగా వేరే అదే రాస్తున్నారు చూడండి. 28వ అధ్యాయం సామెతల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం. తుంటరుల సహవాసము చేయవాడు. తుంటరులు, చాలామంది తుంటరుల సహవాసం అంట. స్త్రీల సహవాసం ఒప్పుకోవద్దంటాడు సామెతల గ్రంథంలో 31వ అధ్యాయం 3వ వచనం చూడండి. సామెతల గ్రంథం 31:3. స్త్రీలతో రాజుల్ని కూడా పాడేసే స్త్రీలు ఉన్నారట. రాజుల్ని కూడా పాడేస్తారు. మార్లిన్ మన్రోయ్, వాళ్ళతో నువ్వు సహవాసం చేయొద్దు. స్త్రీల సహవాసము, తుంటరుల సహవాసము, మూర్ఖుల సహవాసము, దుష్ట సాంగత్యము, అంగుల సహవాసము, ఎన్ని సహవాసాలు చెప్పాను అవన్నీ వదిలిపెట్టు. నీ సహవాసం ఎవరితోటంటే యేసయ్యతోటి, పరిశుద్ధులతోటి, మందిరంలో దేవునితో నీ సహవాసం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట చెప్పి నేను త్వరలో ముగిస్తాను. దేవుడు అబ్రహాం, ప్రభా ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో, నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రభా నేను నీ సంతానం దీవిస్తాను, నీవు నీ భార్య మాత్రం వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభా? నేను చూపిస్తానులే, నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలో అని అడక్కు, చూపిస్తాను, వెళ్ళిపో. ఓకే నాయన ప్రభా అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత బలిపీఠం కట్టి బేతేలికి వచ్చి బలిపీఠం కట్టాడు. తర్వాత ఆయన కలిసి నివసించలేనంత ఆస్తి ఆయనకు వచ్చేసింది. దేవుడు దీవిస్తున్నాడు కదా, దేవుని మాట విన్నాడు, దేవునితో సహవాసం చేస్తున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, దేవునితో రోజు అబ్రహాము ఎవరికి స్నేహితుడండి? ప్రభా ఇక్కడ బలిపీఠం కట్టాను, ఇక్కడ ఉండమంటావా? అక్కడ ఉండు 2 రోజులు. ఓకే ప్రభా, కరువు వచ్చింది, ఐగుప్తికి వెళ్తావా? అక్కడ మళ్ళీ వచ్చా. కలిసి నివసించలేనంత ఉంది. కూడా ఎవరిని తీసుకొచ్చాడండి? లోతు కూడా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడికి వచ్చారంటే హెబ్రోన్కి. ఎక్కడికి వచ్చారు? హెబ్రోన్ అంటే సహవాసము అని అర్థం. ఇప్పుడు చాలా బంగారం ఉన్న వాళ్ళ దగ్గర, బంగారం ఉంచుకోవడం తప్పు కాదు. అబ్రహాం దగ్గర వెండి బంగారంలోనే ఉంది. అబ్రహాం దగ్గర బంగారం ఉంది, వెండి ఉంది, పశువులు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. లోతు గారు, ఈయన పినతండ్రి కొడుకు తమ్ముడు అనమాట, వరుసకి తమ్ముడు. ఆ లోతు కూడా వచ్చాడు. ఇద్దరు కూడా కలిసి సహవాసం చేసుకుంటున్నారు. అనయ్య ప్రార్థన ఇట్టుకుందాం అంటే ఇద్దరు ప్రార్థన చేసుకున్నారు. అన్న దేవుడు వెళ్ళమన్నాడా, నేను కూడా వస్తానని, నీతో ఉంటానని అన్నాడు. బాగానే ఉంది. ఎప్పుడైతే గొర్రెలు ఎక్కువైపోయినాయో, వెండి ఎక్కువైపోయిందో, బంగారం ఎక్కువైపోయిందో, భార్య అంది, ఏమండి అంతా మీ అన్నగారి పేరు వెళ్ళిపోతుంది, మనం సెపరేట్ అయిపోదామండి అంది. ఇప్పుడు అంటాడా, ఇప్పుడు ఏరేడతాడు మళ్ళీ అంటే, మళ్ళీ మనం అయిపోతే బాగోదు, అన్నయ్య అనాలి కదా, అన్నయ్య అనే వరకు చూద్దాం, కంగారు పడుకో. ఎప్పుడా నువ్వు వాళ్ళంతే కంగారు పడుకో, మనం వండుకు తిందాంలే అంటున్నాడు ఈయన. అలా కాదు, మనం వేరుగా ఉంటే బాగుంటుందని, మనకంటూ ఒక ఇల్లు, వాకలే అన్నీ ఉండాలి కదా. సరే అలాగే చేద్దాం. అరే బాబు, ఈ పశువులు కాపర్లు దెబ్బలాడుకుంటున్నారంట. ఎవరు? అబ్రహాము కాపర్లు, లోతు కాపర్లు ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే అబ్రహాం గారికి తెలిసింది. అరే తమ్ముడు వెళ్ళరారా అన్నాడు. అనయా చెప్పు. అది ఏం లేదో, మన వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారంట కదా, ఆ గొడవలు మనం ఎక్కడ తీరుస్తాం? ఇదిగో నువ్వు ఆ పక్క వెళ్ళిపోయావు అనుకో, నేను ఈ పక్క వెళ్ళిపోతాను, నీకేది కావాలో అది కోరుకోరా అని అంటే పచ్చగా కనపడిందంట. మంచి ఏదోను తోటలాగా యొర్దాను నది నీరు ప్రవహిస్తున్నట్టు కనిపించిందంట. ఏంటది? సొదొమ గొమొర్రా. ఆ ప్రాంతాలకు చూసి బాగుందని ఈ పక్క వెళ్ళిపోతాను అన్నయ్య అని సెపరేట్ అయిపోయాడు. ఎవరిని వదిలేసి?
సహవాసం వదిలేసి హెబ్రోన్ వదిలేసి వెళ్ళిపోయాడు. అన్నయ్యతో సహవాసం పోయింది, దేవునితో సహవాసం పోయింది. దేవుని బిడ్డగా జీవించవలసినటువంటి లోతు ప్రార్థన నేర్చుకున్నాడు అన్న దగ్గర. సంఘంలో ప్రార్థన నేర్చుకుని, సంఘంలో వాక్యం నేర్చుకుని, సంఘంలో దేవునితో గడిపి అన్నను బట్టి దీవించబడి ఇప్పుడు ఏమైపోయాడంటే, అన్నయ్య నేను వెళ్ళిపోతాను అన్నాడు. సరే వెళ్ళి వెళ్ళిపో. అన్నయ్య అదేంటి అన్నయ్య నేను ఎక్కడికి వెళ్తాను, నీ వల్లే కదా నాకు ఎంతో ఈ ఆశీర్వాదం వచ్చిందని అనలేదు. ఎప్పుడు అంటాడని చూస్తున్నాడు ఈయన. అంతే సెపరేట్ అయిపోయాడు, అంతే అయిపోయాడు, వెళ్ళిపోయాడు. చూడండి అక్కడ ఆదికాండము 13వ అధ్యాయం. ఆదికాండము 13వ అధ్యాయంలో 13వ వచనంలో, సొదొమ మనుషులు దుష్టులు, యెహోవా దృష్టికి పాపులంటే లోతు అబ్రహామును విడిచి, ఎవరిని విడిచిపోయాడంటే అబ్రహామును విడిచిపెట్టేశాడు. దేవుని సేవకుని విడిచిపెట్టాడు, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టాడు, హెబ్రోన్ వదిలేశాడు. ఒక రకంగా చెప్పాలంటే 15వ వచనం చూడండి, నీవు చూచుచున్న ఈ దేశం అంతటికి నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేస్తానన్నాడు. ఎప్పుడు? మరియు నీ సంతానం భూమి మీద నుండి రేణులంతా విస్తరింపజేస్తాను. 18వ వచ్చినప్పుడు అబ్రహాము తన గుడారమును తీసి హెబ్రోన్లో మమ్రే దగ్గరున్న సింధూర వృక్షములో దిగి అక్కడ యెహోవా బలిపీఠం. హెబ్రోన్ అంటే దేవునితో సహవాసం. హెబ్రోన్ మీనింగ్ అంటే ఇబ్రూ భాషలో సహవాసం, సంఘము దేవునితో. లోతుకి హెబ్రోన్ సహవాసం లేదు, అందుకే మన వాళ్ళు హెబ్రోన్ అని పెట్టుకున్నారు. కారణం ఏంటంటే సహవాసం అనే పేరు దానికి. లోతుకి దేవునితో సహవాసం పోయింది. ఇప్పుడు ఎవరు సహవాసం కోరుకున్నాడు? ఏమో లోతు ఎవరితో సహవాసం చేస్తున్నాడు? 13వ వచనం, ఏమో దుష్టులతోటి పాపులతోటి. ఎవరితో సహవాసమైనా? లోతు దుష్టులతో మార్గానికి వెళ్ళిపోయాడు, దుష్ట సాంగత్యానికి వెళ్ళిపోయాడు. దుష్టుల సంఘము యెహోవాకు హేయము. దేవుని మందిరాన్ని వదిలేశాడు. నువ్వు వెళ్ళే సహవాసంలో, నువ్వు వెళ్ళే ఊరిలో చర్చ్ ఉందా, అక్కడ పాస్టర్ గారు ఉంటాడా, అక్కడ మన సహవాసం ఉందా, అక్కడ మన ప్రార్థన ఉందా, అక్కడ మన వాక్యం ఉంటుందని సహవాసాన్ని పోగొట్టుకుంటే దెబ్బతింటావు. దేవుని సహవాసాన్ని పోగొట్టుకుంటే దెబ్బతింటావు. హెబ్రోన్ వదిలేశాడు. ఈయన హెబ్రోన్లో కాపురం పెట్టుకున్నాడట. ఈయన ఎక్కడున్నాడో అక్కడే ఉండిపోయాడు, అక్కడే వేసుకున్నాడు. ఆయన అయితే ఇంకో పక్క వెళ్ళిపోయాడు. ఆ హెబ్రోన్లో ఈయన దేవునితో సహవాసం చేసుకుంటున్నాడు. ప్రియులారా, అబ్రహాం గారు, అబ్రహాం ఎప్పుడైతే పక్క వెళ్ళిపోయాడో లోతు గారి మీదకి యుద్ధాలు వచ్చేసాయి. లోతు మీదకి ఏమొచ్చిందండి? దేవునితో సహవాసం పోగొట్టుకుంటే నీకు వచ్చేది ఏంటో తెలుసా? యుద్ధమే. 14వ అధ్యాయం 10వ వచనం, 14-10 వచనం. ఆ సిద్ధిము లోయలో విస్తారమైన ఆ సొదొమ గుమ్మర రాజులు పారిపోయి. చూడండి 11వ, అప్పుడు వారు సొదొమ గుమ్మరుల ఆస్తి యావత్తును వారు భోజన పదార్థాలు పట్టుకుని, మరియు అబ్రాము సహోదరుని కుమారుడు లోతు సొదొమలో కాపురం ఉండెను గనుక అతనిని అతని ఆస్తిని. ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయావో, సంఘానికి దూరం అయిపోయావో, సేవకుడికి దూరం అయిపోయావో, సహవాసానికి దూరం అయిపోయావో, నీ ఆస్తి పట్టబడద్ది, నీ భార్యలు పట్టబడ్డారు, కుటుంబం అంతా కూడా శత్రువు తీసుకెళ్ళిపోయాడు, తరం పడ్డాడు. లోతును అతని ఆస్తిని క్లియర్గా చూడండి. లోతు సొదొమలో కాపును కనుక అతనిని అతని ఆస్తిని ప్రియులారా తప్పించుకొని నా ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహాముగా సంగతి తెలిపాను. ప్రియులారా, ఎప్పుడైతే దేవునితో సహవాసం పోగొట్టుకుంటామో, దేవునితో సంబంధాలు పోగొట్టుకుంటామో. సొదొమ గుమ్మర అంటే ఏంటండి? సొదొమ గుమ్మర ప్రజలు ఎలాంటి వాళ్ళు? భయంకరమైన మామూలు పాపం కాదు. హోమోసెక్షువల్స్ అందరూ దేవదూతలతో పాపం చేస్తామన్నారు. అంత కళ్ళు మూసిపోయిన వాళ్ళు. దేవదూతలతో పాపం చేసి రకాలు దొంగ రకాలయ్యి దుర్మార్గులు పగటనగా రాత్రనగా రోడ్డు మీద తిరగనవరు. అలాంటి స్థలంలో ఇల్లు కట్టుకున్నాడు, అలాంటి స్థలంలో గుడారం వేసుకున్నాడు, అలాంటి స్థలం అది ఊరు పచ్చగా ఉందని చూశాడు తప్ప సహవాసం పోయింది. ఇప్పుడు మొత్తం పిల్లలు అందరూ పట్టబడ్డారు. జాగ్రత్త సుమా, దేవునితో సహవాసం పోగొట్టుకుంటే నీ జీవితం ఏమవుతుందో చూడండి, చాలా భయంకరమైన స్థాయిలోకి వెళ్ళిపోద్ది. మీరు ఒక విషయం చెప్తాను. 18వ అధ్యాయానికి వస్తే
18 మొదటి వచనంలో మమ్రే వృక్షం అంటే హెబ్రోన్లో మమ్రే వృక్షం కింద అక్కడ బలిపీఠం కట్టాడు అన్నట్టు సేమ్ ఇక్కడే హెబ్రోన్లో ఉన్నాడు. ఈయన ఇంకా 18 అధ్యాయాలు కూడా అబ్రాహాం గారు హెబ్రోన్లో ఉన్నాడు, దేవునితో సహవాసం చేస్తున్నాడు. లోతు ఎవరితో సహవాసం అనుకుంటున్నారు మీరు? లోతు సహవాసం చూస్తే ఆయన ఎవరితో సహవాసం? 19 అధ్యాయానికి రండి. ఆ సాయంకాలం 19 ఆదికాండం 19 అధ్యాయం. ఆ సాయంకాలం మందు ఇద్దరు దేవదూతలు సొదొమ చేరేటప్పటికి లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండెను. అమ్మా అయ్యగారు ప్రార్థనలో కూర్చుండవలసినాడు, ప్రార్థన చేసుకోవాల్సినాడు. ఊరికి ఎదరా పెద్దలు కూర్చుంటారు కదా, ఊరికి ఎంట్రన్స్లో గవిన్లు ఉంటాయి కదా, గవిన్లు అంటే ఎంట్రన్స్ గేట్ ఉన్న గేట్లో సీడీలు వేసారట. ఆ సీడీలు కూర్చుని కబుర్లు చెప్తున్నాడు మనవాడు. గౌనుల దగ్గర కూర్చున్నాడు. ప్రార్థనా సహవాసం పోయింది, ప్రార్థన చేసుకోవడం మానేశాడు. కొంచెం ఆ ఊరిలోక పొలం అవి కొనుక్కున్నాడట. ఆ ఊరిలోక దేవుని మర్చిపోయి ఇక డబ్బు సంపాదనే అనుకున్నాడు, ఇక పాపం చేస్తూ ఉన్నాడు. పిల్లలేమో ఆల్రెడీ అప్పటికే సంబంధాలు కుదిరిచేసాడు. వాళ్ళకి ఎవడెవడో పిల్లలు, వాళ్ళు ఎవరో లవ్ చేశారు, వాళ్ళిద్దరికి సంబంధాలు కుదిరిచేశాడు. దేవుని సహవాసాన్ని పోగొట్టుకుంటూ మెల్లిమెల్లిగా దేవుని దగ్గర కూర్చోవలసినాడు గౌనుల దగ్గర కూర్చున్నాడట. అబ్రహాం ఇంటి దగ్గర 318 మంది పనోళ్ళు దేవుని నమ్ముకుంటుంటే లోతు గారు ఇంట్లో వాళ్ళు కూడా కుటుంబ ప్రార్థన లేదు, దేవునితో సహవాసం లేదు, వాళ్ళ ఫ్యామిలీకి కుటుంబ ప్రార్థన లేదు. ఎంత దారుణమైన సంఘటన చూడండి. సహవాసాన్ని పోగొట్టుకుంటే, దేవునితో నీ సహవాసం పోతే, ఆయనతో సహవాసం పోతే నీ ఆస్తి పోతే, మొదట నీకు సమాధానం పోతే. చూడండి ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? లోతు గారితో దేవుడు చెప్పాడు ఈ ఊరు వదిలేయాలి అన్నాడు. ఆయన ఇంకా తడవ చేస్తున్నాడు. అల్లుళ్ళు ఎంత మంచోళ్ళు అంటే మాంగారిని ఎగతాళి చేసేవాళ్ళు. రే బాబు దేవుడు ఊరిని తగలబెట్టేస్తాడంటే వెళ్ళవయ్యా నీ దేవుడు నీ లోకం అన్నారు కొల్లుళ్ళు. మీరా ఇలా కూతుర్ని తీసుకుంటారు, వాళ్ళకి ఇంటి మీదకి వచ్చేస్తే ఎంత దుర్మార్గుల మధ్యన ఉన్నాడు చూడు. ఏమన్నాడు తెలుసా లోతు గారు? వచ్చిన వాళ్ళు దేవుళ్ళరా, దేవదూతలు అయ్యి, వాళ్ళతో మీరు పాపం చేయకూడదు. పురుషుని ఎరగా నాకు 2 కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళని పాడు చేయండి అన్నాడు. అంత దిగజారిపోయాడు ఆయన. నా పిల్లలకి ఇంకా పెళ్ళి అవ్వలేదు, కన్యత్వాన్ని కాపాడుకున్నారు, వాళ్ళని మీ ఇష్టం చేసుకోండి. అంత దుర్మార్గమైన దేశంలో కాపురం ఉంటున్నావు నువ్వు. ఎంత దారుణం నీ సహవాసం. జరిగింది ఏంటో తెలుసా? తీసుకొచ్చిన వాళ్ళు బయటికి లాక్కొచ్చేసారు. లోతు భార్య దేవునితో సహవాసం లేదు కనుక వెనక తట్టు చూచి ఏమైపోయిందండి? అందుకే లోతు భార్యని ఏం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. క్రొత్త నిబంధనలో లోకాసు వార్తలో మత్తయి సువార్తలో లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే లోకమును స్నేహించి ఏమైపోయింది ఆవిడ? ఇంటి మీద ఆశ, బంగారం మీద ఆశ, ఊరి మీద ఆశ. దేవుడు అన్నాడు వెనక్కి తిరగొద్దు అన్నాడు. ఇలాగ వెళ్ళిపోతున్నారు వీళ్ళు. దేవుడు మనల్ని తప్పిస్తానన్నాడు కదా, బలి చేశాడు అని అంటున్నారు. మధ్యలో పిల్లలు ఉన్నారు. మమ్మీ మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అంటున్నారు. కాసేపటికి మమ్మీ కనపట్లేదు. మమ్మీ వెనక్కి తిరిగి ఉపశమనం అయిపోతారు. మమ్మీ లోతు భార్య ఏమే ఎక్కడున్నావు ఏది ఎక్కడుంది? ఉపశమనం అయిపోయింది. నడుస్తూ నడుస్తూ వెనక తట్టు తిరిగిపోయారు. భార్య పోయింది. సహవాసం పోగొట్టుకుంటే భార్య పోయింది, ఆయనకి ఇల్లు పోయింది, తగలబడిపోయింది, ఆస్తంతా పోయింది. 2 కూతుళ్ళే మిగిలారు. 19వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకముల అగ్ని ఆకాశమును కురిపించి ఆ పట్టణమును మైదానమును పట్టణంలో నివసించిన వారందరూ నేల మొలకలను. అయితే లోతు భార్య వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. అంతా అయిపోయింది. ఎబ్రోను వదిలేసావా? నీ కుటుంబం చిన్న పిల్లమే, నీ భార్య సమాధానం ఉండదు. దేవునితో సహవాసం చేయి, అప్పుడు నీకు మేలు కలుగుతుంది. ఒక ప్రక్కన అబ్రహాము దేవునితో సహవాసం చేసి 18వ అధ్యాయంలో కుమారుడు కంటామని వాగ్దానం పొందుకున్నాడు. దేవునితో సహవాసం చేసి 21వ అధ్యాయంలో కుమారుని కన్నాడు. దేవునితో సహవాసం చేసి ఆయన ఆస్తికి లేకపోతే భూలోకానికి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారితే లోతు కుటుంబం సర్వనాశనం అయిపోయింది. ఇంకా పైగా ఏం జరిగిందంటే, మనం కొన్నిసార్లు ఆ వాక్యం కూడా చదవడానికి ఇష్టపడం మనం. ఎందుకంటే అదైనా పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. ఎందుకంటే ఇలాంటి తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడని.
లోతు పిల్లలు ఏమనుకున్నారంటే, ఇంక మనకు ప్రపంచంలో ఎవరు లేడు, మగవాళ్ళందరూ కాలిపోయి ఉంటారు అనుకుని ఒక గుహలో ఉన్నప్పుడు వాళ్ళు తన తండ్రితో పాపం చేశారు. అంటే చెయ్యాలని కాదు, పిల్లల కోసం అతనికి మత్తు పట్టించి. ఎంత దారుణమైన ఫ్యామిలీ! సహవాసం పోతే నీతి న్యాయాలు పోతాయి, సహవాసం పోతే సంతోషం పోతే, సహవాసం పోతే క్రమం తప్పిపోతారు పిల్లలు, సహవాసం పోతే ప్రార్థన తప్పిపోతే. అందుకే మందిరానికి రావాలి, అందుకే దేవునితో సహవాసం చేయాలి. సహవాసం లేకపోతే దేవుని నడిపింపు ఉండదు నీకు. లోతు సహవాసం లేకపోవడం వల్ల అమ్మోని అనే కొడుకు పుట్టాడు, వాళ్ళ అమ్మోనీలకు మూల పురుషుడు. మోయాబు అనే కొడుకు పుట్టాడు, ఆడు మోయాబుకి మూల పురుషుడు. అందుకే అమ్మోనీయుడు కానీ మోయాబీయుడు కానీ ఇశ్రాయేలులో చేరకూడదు అన్నాడు దేవుడు. వాళ్ళు నేను శపిస్తున్నాను అన్నాడు. వాళ్ళు శపితమైన వాళ్ళు. చూడండి 36వ వచనం. ఇద్దరు తండ్రి వలన గర్భవతి పెద్దదాని కుమారుని పేరు మోయాబు. నేటికి మోయాబీలకి చిన్నవాడి కుమారుని పేరు బిన్నిమి అని పేరు. అది నేటికి అమ్మోనీలకి మూలపురుషుడు. అమ్మోనీలు కానీ మోయాబీలు కానీ దేవుని మందిరంలో రాకూడదు అన్నాడు దేవుడు. ఎందుకంటే అక్రమ సంతానం అది. దేవుడు దాన్ని ఖండించడానికి రాయించాడు బైబిల్లో. అలా చేసిన వాళ్ళని దేవుడు శపితమైన వాళ్ళని రాయించాడు తప్ప అది ప్రోత్సహించడం కాదు. అర్థం తెలియక చాలామంది అలాంటి వాళ్ళని నాశనం చేశాడు దేవుడు. మోయాబీలను ఎప్పుడు ఓడించమన్నాడు. ద్వితీయోపదేశకాండంలో రాస్తాడు, మోయాబీడే కానీ అమ్మోనీయుడే కానీ ఇశ్రాయేలు యొక్క సమాజంలో చేరకూడదు ప్రభునందు ప్రియులారా. ఎందుకంటే అలాంటి వాళ్ళు దేవునికి విరుద్ధమైన వాళ్ళని దేవుడు 23వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశకాండం ఏమా అమ్మోనీయుడే కానీ మోయాబీడే కానీ యెహోవా సమాజంలో 10 తరాల వరకు వారు ఎన్నడూ సమాజంలో చేరడగ్గిలి. అంత పాపం చేశారు వాళ్ళు. దేవుడు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. దేవుని సహవాసంలో పాపులు ఉండకూడదని అక్కడ నిర్ణయించాడు దేవుడు. నేను ముందుకెళ్తున్నాను. ఎప్పుడైతే మనం దేవుని సహవాసాన్ని పోగొట్టుకుంటామో మన ఫ్యామిలీ నాశనం అయిపోద్ది. చివరికి లోతు ఒంటిగాడుగా ఉన్నాడు, పిల్లలు నాశనం అయిపోయారు, ఆయన నాశనం అయిపోయాడు. లోతు జీవితము ఒంటరి జీవితం అయిపోయింది. హెబ్రోను ఎవరైతే విడిచిపెడతారో వాళ్ళకి నాశనం. హెబ్రోన్లోకి ఎవరు వస్తారో వాళ్ళు ఆస్వాదించబడతారు. హెబ్రోన్ అంటే ఏం చెప్పానమ్మా? సహవాసం. హెబ్రోన్లో ఎప్పుడు అడుగు పెడతాం? అప్పుడు దీవెన. హెబ్రోనుకులో ఉన్నప్పుడు ఆశీర్వాదం. జాగ్రత్త. హెబ్రోన్ అంటే సహవాసం, హెబ్రోన్ అంటే దేవునితో గడపడం. నేను ముగించబోతున్నాను. సహవాసం. ఆయనతో నువ్వు సహవాసం చేయి, నీకేం దొరుకుతుంది? సమాధానం. ఆయనతో నువ్వు సహవాసం చేయి, నీకేం దొరుకుతుంది? బైబిల్ గ్రంథంలో ఇంకొక ఆయన ఎక్కడికి వచ్చాడంటే యెహోషువ గ్రంథంలో ఆయన హెబ్రోన్లోకి వచ్చాడట. హెబ్రోన్ అంటే ఆయనకి చాలా ఇష్టమైంది. ఇప్పుడు ఆయన ఏం అడుగుతున్నాడు? నాకు హెబ్రోన్ నాకు ఇచ్చేయండి, నేను హెబ్రోన్ని నేను తీసుకుంటాను, నాకు హెబ్రోన్ కావాలి అని కోరి హెబ్రోన్ని ఆయన సొంతం చేసుకున్నాడు. ఆయన 10వ అధ్యాయము వాళ్ళు హెబ్రోన్ని సొంతం చేసుకున్నట్లుగా మనం చూస్తాం. ఎవరంటే ఆయన మన యెహోషువ, కాలేబ్. 14వ అధ్యాయం, క్షమించండి, 14వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన కొండ ప్రదేశం నాకు దయచేయము, అనాయకుల ప్రకారం గొప్ప పట్టణము అక్కడ ఉన్న సంగతి ఆ దినం నాకు వినబడెను. యెహోవాకు తోడయుండెను ఎడల యెహోవా సెలవిచ్చిన దేశమును యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిండు మనస్సుతో అనుసరించినవాడు కనుక యెహోవా అతను దీవించి అతనికి హెబ్రోనుని, కాలేబుకి దేవుడు హెబ్రోను ఇచ్చాడు. ఎందుకంటే 85 సంవత్సరాల బలం కలిగినోడట కాలేబు. హెబ్రోను కోరుకున్నాడు కాలేబు, దేవునితో సహవాసం కోరుకున్నాడు కాలేబు. దేవుని హెబ్రోను కావాలి నాకు, అది నాకు ఆశీర్వాదకరమైన స్థలం. అది 10వ వచనం. యెహోవా చెప్పినట్లు మోషే ఆ మాట సెలవిచ్చినట్లు నుండి ఇశ్రాయేలు అరణ్యములు నడిచిన 45 ఏండ్లు నన్ను సజీవునిగా కాపాడాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్లు. మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలమో నాకంత బలం ఉంది. నాకు హెబ్రోను ఇచ్చేయండి, నేను హెబ్రోన్లో గడపాలా.
కాలేబు హెబ్రోన్లో సహవాసం చేయటం వల్ల పాలు తేళ్లు ప్రవహించే దేశానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పాలు తేళ్లు ప్రవహించే దేశానికి వెళ్ళిన వాళ్ళు ఎవరమ్మా? ఇద్దరు, ఒకరు రెండోవాడు ఎవడు? ఎందుకు కాలేబు పాలు తేళ్లు ప్రవహించమైనటువంటి దేశంలో ఉన్నటువంటి హెబ్రోన్లో అతడు కోరుకున్నాడు? హెబ్రోను దేవునితో సహవాసాన్ని పోగొట్టుకుంటున్నావు, సహవాసాన్ని వదులుకుంటున్నావేమో. లోతు సహవాసాన్ని పోగొట్టుకుని నాశనం అయిపోయాడు. అబ్రహాము హెబ్రోన్లో నివసించి ఆశీర్వదించబడ్డాడు. యోసేపు ఆ హెబ్రోను వదిలేసాకే కదా ఆయన పట్టబడ్డాడు. లేయా షెకెము వెళ్ళడం వల్ల, లేయా కూతురు దేనా షెకెము వెళ్ళడం వల్ల కదా పట్టబడింది. ఇక్కడ మీరు చూస్తే యెహోషువ గ్రంథంలో కూడా హెబ్రోను కోరుకున్నాడు. చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. దావీదుని మొత్తం సౌలు తరిమి సౌలు చనిపోయిన తర్వాత, దావీదు శ్రమలన్నీ తీరిపోయిన తర్వాత, దావీదు తన జీవితం అంతా కూడా మార్చబడిన తర్వాత ప్రభువుని అడిగాడు, ప్రభువా నేను ఎక్కడ ఉండాలి? నేను ఎక్కడుంటే నాకు నెమ్మది? నేను ఎక్కడ సేవ ప్రారంభించాలి? నేను ప్రార్థన చేసుకోవాలి? నేను ఎక్కడ కాపురం పెట్టాలి? నన్ను ఎలా దీవిస్తావని అడుగుతున్నాడు. 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఇది జరిగిన తర్వాత యోధా పట్టణంలో నుండి నేను యోధా పట్టణంలోనికి పోదునని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా, నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా? దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడమ్మా దావీదుని? హెబ్రోను అంటే ఏంటి చెప్పండి? నువ్వు హెబ్రోన్లో ఉండు, సంఘంలో ఉండు, సహవాసంలో ఉండు, నేను దీవిస్తాను. నేను దావీదు జీవితంలో నెమ్మది కొరకు హెబ్రోనుకు వచ్చాడు. నువ్వు ఆయనతో సహవాసం చేసిన ఎడల ఆయన నీకు సమాధానం, ఆయన నీకు మేలు చేస్తాడు. దావీదు హెబ్రోన్లోకి వచ్చి ఆయనతో గడుపుతున్నాడు. ప్రభా నేను వెళ్ళవలసిన స్థలం ఏదంటే హెబ్రోనుకు పొమ్మని ఆయనకి సెలవిచ్చాను. కాబట్టి యజ్రాయేలు రఘు అహినోయము కర్మీలగుడు నాబాలు భార్య అయిన అబిగయలను 2 భార్యలను వెంట పెట్టుకుని దావీదు అక్కడికి పోయాను. మరియు దావీదు తన ఎదురున్న వారందరూ వారి ఇంటికి తోడుకొచ్చారు. వీరు హెబ్రోను గ్రామంలో కాపురం ఉండరి. ఎప్పుడైతే హెబ్రోనుకు వచ్చాడో, ఎప్పుడైతే హెబ్రోనులో ప్రార్థన చేసుకున్నాడో, ఎప్పుడైతే దేవునితో, హెబ్రోన్ అంటే సహవాసంలోకి వచ్చాడో, దేవునితో సహవాసం చేస్తున్నాడో, దేవుని సంత ప్రార్థన చేసుకుంటున్నాడో, దావీదుని రాజుగా పట్టాభిషేకం చేశారు. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పొచ్చు కదా. 4వ వచనం. అంతటా యూదావారు అక్కడికి వచ్చి యోధావారి మీద రాజుగా దావీదుని పట్టాభిషేకం చేశారు. యోధావారు దావీదుని రాజుగా పట్టాభిషేకం చేశారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రోన్లో నువ్వు ఉంటే దేవుడు నిన్ను రాజుగా హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. నీకు హెబ్రోన్ అంటే సహవాసాలు ఉన్న వారిని దేవుడు ఆశీర్వదించును గాక. నువ్వు ఆయనతో సహవాసం చేయడానికి తీర్మానించుకుంటావా? దావీదు నేను అలా కాదు యెరూషలేములో ఉంటాను అనలా. దావీదు నేను అలా కాదు ఇంకో స్థలానికి వెళ్తాను అనలేదు. నేను హెబ్రోన్లోనే ఉంటాను. కాలేబు హెబ్రోను కోరుకున్నాడు, అబ్రహాం హెబ్రోను కోరుకున్నాడు. అబ్రహాముకి మేలు జరిగింది, సమాధానం వచ్చింది. ఇదిగో మన దావీదుకి మేలు జరిగింది, రాజుగా పట్టాభిషేకం పొందాడు. అంత మాత్రమే కాదు, ఆయన హెబ్రోన్లో ఉండగా ఆయనకి దేవుడు చక్కని పిల్లల్ని ఇచ్చాడట, కుటుంబం కట్టబడింది. చూడండి 3వ అధ్యాయం 2వ వచనం. 2 సమూయేలు గ్రంథము 3. హెబ్రోన్లో దావీదునకు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను, అహినోయము వల్ల పుట్టిన అమ్నోను పుట్టిన తర్వాత కిల్యాబు, రెండోవాడు కర్మేలులకు నాబాలు పుట్టిన, 3వవాడు అబ్షాలోము, 4వవాడు గేషేరు, తర్వాత అదోనోయి, ఇంకా మీరు 6వవాడు 7 పిల్లలు హెబ్రోన్లో దావీదుకు పుట్టారు. చప్పలు కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదుకి హెబ్రోన్లో కుటుంబం కట్టబడింది. దేవునికి స్తోత్రం. రాజు అయ్యాడు సహవాసం చేయడం వల్ల, కుటుంబంగా కట్టబడింది.
ఇంకా మీరు చూస్తే హెబ్రోన్లో దావీదుకు వచ్చినటువంటి ఇంకొక ఆశీర్వాదం ఏంటంటే సమాధానము. దావీదుకి ఏమొచ్చిందండి? హెబ్రోన్లో సమాధానం దేవుడు కలుగు చేశాడు. ఇదిగో ఆ యొక్క ఇశ్రాయేలీలందరూ హెబ్రోన్లో ఉన్నటువంటి దావీదు దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమన్నారంటే, మేము నీతో కూడా సహవాసం చేయాలనుకుంటున్నాం, మేము నీతో గడపాలనుకుంటున్నాం. నిన్ను ఇశ్రాయేలీలందరూ దావీదు దగ్గరికి వచ్చి నువ్వు యెరూషలేముకు రావాలా, నువ్వు మా మీద రాజుగా ఉండాలా. ప్రియ దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయంలో ఆ మాటలు మీరు చదువుకుంటారు. దావీదు తన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని అతడు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి 5వ అధ్యాయం 5వ అధ్యాయం 1వ వచనంలో, ఇశ్రాయేలు వారు సకల గోత్రం వాళ్ళు 12 గోత్రాలోళ్ళు కూడా హెబ్రోన్లో దావీదు వద్దకు వచ్చి, చిత్తగించము, మేము నీ ఎముకనంటిన వారము, రక్త సంబంధులము, పూర్వకాలము సౌలు మేము ఆయన రాజుగా ఉండగా నువ్వు ఇశ్రాయేలు నడిపించిన వాడు ఏంటివి, అయితే ఇప్పుడు నువ్వు ఇశ్రాయేలును బట్టి నా జనులు పాలించి వారి మీద అధిపతి ఎందువని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చినని చెప్పి ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోన్లో రాజు నొద్దకు రాగా, రాజు అయిన దావీదు హెబ్రోన్లో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన గనుక ఇశ్రాయేలు అంతటికి, ఇప్పుడు మొన్నటి వరకు యూదా వరకే, ఇప్పుడు మొత్తం సమాధానం వచ్చేసింది. 2 రాజ్యాల వాళ్ళు, యూదులు ఇశ్రాయేలు అందరూ దావీదుతో సమాధాన పడిపోయి పట్టాభిషేకం మళ్ళీ చేశారు. అక్కడేమో యూదులు చేశారు హెబ్రోన్లో, ఇప్పుడు ఇశ్రాయేలు కలిసి ఏం చేశారట, మళ్ళీ దావీదుని పట్టాభిషేకం, అప్పుడు ఊరేగింపు జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. శత్రువుల మధ్యన సమాధానం ఇచ్చే దేవుడు. ఆయనతో సహవాసం చేస్తే, దావీదు దేవునితో ప్రార్థన చేశాడు, హెబ్రోన్లో దేవునితో గడిపాడు, దేవుని సన్నిధిలో అతను గడుపుట వల్ల అతడు గొప్ప ఆశీర్వాదం చూశాడు. సహవాసాన్ని విడిచిపెడుతున్నామేమో. నేను ముగిస్తున్నాను. అమ్మా, మనం ఆయనతో సహవాసం చేయడానికి తీర్మానం చేసుకుందాం. అబ్రహాము హెబ్రోన్లో నివసించినప్పుడు ఏ రకమైన వాగ్దానం దేవుడిచ్చాడో, ఆశీర్వాదము తూర్పుకి పడమటికి ఉత్తరానికి దక్షిణానికి విస్తరిస్తానన్నాడు. అబ్రహాము ఆ హెబ్రోన్లోనే దీవించబడ్డాడు. మనం హెబ్రోన్ కలిగి ఉందాం. సహవాసం, దేవునితో సహవాసం. యోబు గ్రంథకర్త రాస్తున్నాడు, ఎలిఫజ్, నువ్వు ఆయనతో సహవాసం చేసినాడు నీకేం కలుగుతుంది? సమాధానం. అలాగనే మేలు, దేవునికి మేలు దయచేస్తాడు. సహవాసం వదిలిపెట్టావా కీడు పొందుకుంటావు. దేవుణ్ణి వదిలిపెట్టావా శాపం. సహవాసం వదిలిపెట్టావా అన్నీ పోగొట్టుకున్నావు. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో నీకు సమృద్ధి. ఆయనతో నువ్వు సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుంది. రూతు గురించి ఒక మాట చదువుతాం మనం. 2వ అధ్యాయం 12వ వచనంలో ముగిస్తున్నాను. యెహోవా నీకు చేసిన దానిని ఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండుటకు ఎక్కడికి వచ్చిందండి ఆవిడ? దేవునిలోకి వచ్చింది, సహవాసంలోకి వచ్చింది, సంఘంలోకి వచ్చింది. నేను రూతు గురించి మాట్లాడేటప్పుడు 4 ముక్కలు చెప్తాను, మీకు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. 4 మొదట రూతు ఎక్కడికి వచ్చింది? బోయాజు ఊరుకు, బెత్లెహేముకి వచ్చింది. బోయాజు ఊరికి వచ్చింది. 2వ అధ్యాయము బోయాజు పొలంలోకి వచ్చింది. 3వ అధ్యాయము కళ్ళంలోకి వచ్చింది. 4వ అధ్యాయము ఇంట్లోకి వచ్చింది. అంతే. దేవునిలోకి వచ్చినప్పుడు అట్టి ఆశీర్వాదం చూస్తావు. సహవాసంలోకి వచ్చినప్పుడు అటువంటి దీవెని చూస్తావు. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఆయనతో సహవాసం చేయడానికి తీర్మానించుకుందాం. ప్రభువా, నువ్వు ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు మేలు కలుగును. అమ్మ, నీ సహవాసం వదిలిపెట్టేసేమో. లోతుడు నాశనం అయిపోయాడు. అబ్రహాం హెబ్రోన్లో ఉన్నాడు. దుష్టుల సహవాసము, మూర్ఖుల సహవాసము, పాపుల సహవాసము నాశనానికి దారితీస్తుంది. యేసయ్య సహవాసం, 10 రోజులు నేను ప్రభుతో గడుపుతాను, ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో నేను మమేకం అవ్వాలి, ఆయన స్వరం వినాలి, ఆయన దర్శనం చూడాలి, ఆయన నింపుదల పొందాలి, ఆయన నా కొరకు గొప్ప కార్యములు చేయాలి. ప్రభువా, నీ సహవాసం నాకు కావాలయ్యా. లోకుల సహవాసం కాదు, పాపుల సహవాసం కాదు. నీ సహవాసం టీవీ సహవాసం,
నీ సహవాసము ఏ సహవాసమమ్మా? నీ సహవాసం సెల్ ఫోన్ సహవాసం, నీ సహవాసము దుష్టుల సహవాసం, త్రాగుబోతుల సహవాసం, తిరుగుబోతుల సహవాసం. అవన్నీ వదిలిపెట్టాయి. 10 రోజులు ప్రభుతో సహవాసం చేయి. నీ ఇంట్లో సమాధానము దేవుడిచ్చును గాక. ఓ నిన్ను మేలు కలుగు చేయును గాక. నీ బిడ్డలకు మేలు చేయును గాక. నీ కుటుంబానికి మేలు చేయును గాక. నీ సంసారంలో మేలు చేయును గాక. ఆ మేలు కావాలంటే నువ్వు దేవునితో సహవాసం గడపాలి. ఉపవాసం ఉంటూ ఆయనతో గడపాలి. ఆయన సన్నిధిలో గడిపేవారుగా మనం సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. నేను 10 దినాలు ప్రభుతో గడపాలనుకుని మీ కుడి చేయొద్దండి. ప్రార్థన చేద్దాం. 10 రాత్రులు, ఇంకొక 10 రోజులు ఉందంతే. ఇప్పుడే తీర్మానం చేసుకుని దాని కొరకు ప్రార్థన చేసుకుందాం. అయ్యా 10 రోజులు. చాలామంది చేతులు ఎత్తారు. గాడ్ బ్లెస్ యూ. ఒక్క రాత్రి కూడా నువ్వు మిస్ అవ్వకూడదు. నీతో సహవాసం. ఓ దేవుడు మీ తీర్మానాన్ని స్థిరపరచును గాక. 10 రోజులు మీరు ప్రభుతో సహవాసం చేస్తుండగా ప్రభు మిమ్మల్ని తన మేలుతో నింపునుగాక. తన సమాధానం ఇంట్లో ఉంచునుగాక. 10 దినాలకు మాత్రమే కాదు, జీవితకాలం అంతా నువ్వు ఆయనతో సహవాసంగా ఉండుదుగాక. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, వెత్తబడిన వాక్యము ఫలింపచేయండి. చాలామంది చేతులెత్తి ఉన్నారు. ఎలిఫజ్ మాట్లాడుతున్నాడు, ప్రభువా మేము నీవు ఆయనతో సహవాసం చేసినట్లా నీకు సమాధానము, అలాగనే నీకు మేలును కలుగును అంటున్నాడు. అయ్యా మేము నీతో సహవాసం చేయకయే లోతు వలే అయ్యా నిన్ను విడిచిపెట్టినట్లయితే కుటుంబం సర్వనాశనం అయిపోయింది ప్రభువా. శాపగ్రస్తులు అయిపోయారు ప్రభువా. ఎప్పుడైతే అబ్రహాము హెబ్రోనులో మకాం వేశాడో అబ్రహాము జీవితంలో గొప్ప ఆశీర్వాదం మేము చూస్తున్నాం తండ్రి. నీతో సహవాసం మొదలుపెట్టాడు నాయన. దావీదు నేను వెళ్ళవలసిన స్థలమేది? హెబ్రోన్. రాజుగా జీవించావు తండ్రి. సంతానాన్ని ఇచ్చావు ప్రభువా. సమాధానం ఇచ్చావు ప్రభువా. శత్రుశేషాన్ని లేకుండా చేశావు. ఆ 3-4 అధ్యాయాల్లో దావీదుకు మీరు సహవాసంతో ఉన్నారు. నీకు వందనాలు. కాలేబు నీతో సహవాసం చేసి ఆశీర్వదించబడ్డాడు ప్రభువా. నయోమి నీ సహవాసాన్ని వదిలేసి నాశనం అయిపోయింది. మరలా తిరిగి దేవుని దగ్గరికి వెళ్తా, దేవునితో గడుపుతా, దేవుని సన్నిధిలో ఉంటా, దేవునితో సహవాసం చేస్తాను వచ్చింది. ఆశీర్వదించావు. ఆ రీతిగా చాలామంది తీర్మానించుకున్నారు. ఓ రాబోయే 10 దినాలు నీతో గడపడానికి నీతో సహవాసం చేసిన ఎడలా వారికి మేలు చేస్తున్నావు కాబట్టి సంఘముతో, పరిశుద్ధులతో, దైవజనులతో, ఆత్మతో, తండ్రితో, ఆయన కుమారుడైన ప్రభువుతో మాకు సహవాసం అనుగ్రహించమని 10 దినాలు నీతో గడిపే భాగ్యం దయచేయమని తీర్మానించుకున్న వారి తీర్మానాలు స్థిరపరచమని, ఎటువంటి ఆటంకాలు, అనారోగ్యాలు, ఎటువంటి శోధనలు రాకుండా కాపుదలిమ్మని 10 దినాలు కూడా బలపరచమని యేసు ప్రభువారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.